$1,03,265 ఏంటిది అనుకుంటున్నారా? H1B ఎవరైనా అప్లై చేసుకోవాలంటే క్యాప్ బేస్డ్ పిటిషన్స్కి ఫీ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిందా అంటే ఇప్పుడు స్టార్ట్ కాలేదు, ఫెడరల్ రిజిస్టర్లోకి వచ్చింది. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక వీడియో చేశాను ఒక 4-5 డేస్ బ్యాక్. ప్రపోజ్డ్ ఫీ అనేది డిహెచ్ఎస్ వాళ్ళు వైట్ హౌస్కి పంపించారు, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్కి. వాళ్ళు ఓకే అన్నారు, ఎనీ టైం ఈ పిడుగు మన మీద పడవచ్చు అని చెప్పన్నాను కదా. సో అది టక్కన ఇవాళ ఫెడరల్ రిజిస్టర్లో పెట్టేశారు. 24th ఆగస్ట్కి ఫెడరల్ రిజిస్టర్లో పెట్టి అది 25th ఆగస్ట్కి ఆ ఫెడరల్ రిజిస్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రూల్ అనేది అందరికీ కనిపిస్తుంది. దానికి సంబంధించిన లింకు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. అందులో మీరు డౌన్లోడ్ ఫైల్ అని ఉంటుంది, ఒక ఫైల్ డౌన్లోడ్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంకా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆ డ్రాఫ్టింగ్ ఏదైతే ఉందో అది రేపు పొద్దున 25th తర్వాత, అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి యాక్చువల్గా అయితే డేట్ 24th. సో దాని పబ్లిష్డ్ డేట్ వచ్చేసి 25th. కానీ ఆ పీడిఎఫ్ కాపీ అవైలబుల్ ఉంటాను, నేను డౌన్లోడ్ చేసి దాంట్లో డీటెయిల్స్ అన్నీ చదివాను అనమాట. పీడిఎఫ్ కాపీ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో దాంట్లో అసలు ఏముంది, ఎవరికి అప్లికబుల్ అవుద్ది, అందరూ కట్టాలా? ప్రొక్లమేషన్ 100K కోట్లు కొడేసినాయి కదా రీసెంట్గా, బట్ స్టిల్ ఇంకా అది కేసు అయితే పెండింగ్లోనే ఉంది, కానీ కట్టక్కర్లేదని చెప్పేసి అన్నారు. అయితే ప్రస్తుతానికి 100K అయితే లేదు. కానీ మరి ఇప్పుడు ఇది ఈ 103,265 ఎవరికి అప్లికబుల్ అయింది? కంపెనీ కట్టాలా? అసలు దీన్ని కూడా మళ్ళీ కోర్టులు ఇన్వాల్వ్ అయితే చాలా ఉన్నాయి క్వశ్చన్లు, ఒకటి కాదు రెండు కాదు. కానీ టార్గెట్ 2027 అని అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 99.99% ఈ 85,000 అప్లికేషన్స్లో మేబీ ఒక 5, 6, 10, 15 ఉంటే ఉండొచ్చేమో. ఈ రూల్ గనక ఓకే అయితే ప్రస్తుతానికి క్లారిటీగా వినండి, ప్రస్తుతానికి ఇది రూల్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు. కేవలం దాన్ని ఫెడరల్ రిజిస్టర్లో పెట్టి 30 days కమెంటింగ్ పీరియడ్ ఇచ్చారు. దాని నెంబర్ ఏంటంటే RIN 1615AD20. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లొకేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఏమనుకోకండి, ప్రస్తుతం నేను వేరే ప్లేస్లో ఉన్నా. యాక్చువల్లీ ఇది వాళ్ళు ఫెడరల్ లిస్టులో పెడతారా పెట్టరా అని అందరూ అనుకున్నారు. యాక్చువల్గా ఏదో జస్ట్ ఊరికే OMBకి పంపించారు, సరే వైట్ హౌస్ అప్రూవ్ చేసింది, తెస్తారో తేరో అని అనుకున్నారు. కానీ సడన్గా తీసుకొచ్చారు. ఈ $5,000 $10,000 ఎక్స్ట్రా ఫీ అన్నారు. కానీ మొన్నటిదాకా ఎంత ఫీ పెడతారనేది ఎవరు చెప్పాలా. ఓపీటీకి వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ 100K అని చెప్పారు, H1Bకి ఎక్స్పెక్టేషన్స్ చెప్పాలా. కానీ వీళ్ళు డైరెక్ట్ పెట్టేశారు 103,265 $103,265 అనేవి కట్టాలన్నమాట. ఆల్మోస్ట్ కంపెనీ కట్టాలి. అయితే లాస్ట్ ఇయర్ ప్రొక్లమేషన్కి దీనికి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ప్రొక్లమేషన్ పెట్టినప్పుడు వైట్ హౌస్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో రకరకాల ఇవి చెప్పారు. ఫస్ట్ ఎవ్రీ ఇయర్ 100,000 కట్టాలన్నారు. తర్వాత లేదు ఓన్లీ ఒకసారి కడితే సరిపోద్ది అన్నారు. తర్వాత లేదు అసలు ఇది లోకల్లో ఉండే వాళ్ళకి అప్లికబుల్ కాదు, అవుట్ సైడ్ నుంచి అప్లై చేసే వాళ్ళని అన్నారు. తర్వాత కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఇది అన్లాఫుల్ అని చెప్పింది. ప్రస్తుతానికి కేసు దాంట్లో ఏది మన అపీల్ కోర్టులో పెండింగ్లో ఉంది. బట్ 100K మాత్రం వాళ్ళు అపీల్ చేశారు. ఆ పాత జడ్జి ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని మేము మార్చమని చెప్పారు. సో ప్రస్తుతానికి H1B 100K ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. 25th ఆగస్ట్ 2026కి ఫెడరల్ లిస్టులో పడుతుంది. అప్పటి నుంచి 30 days టైం ఇచ్చారు. జనరల్గా 30 to 60 days టైం ఇస్తారు. దీనికి కేవలం 30 days మాత్రమే టైం ఇచ్చారు. 30 days కమెంటింగ్ పీరియడ్, అందరూ కామెంట్ చేస్తారు. కామెంట్ చేసిన తర్వాత 30 days తర్వాత వాళ్ళు ఎప్పుడు ఈ రూలు పబ్లిష్ చేస్తారనేది తెలీదు. మోరాలెస్ ఈ ఇయర్ లాటరీ అయితే అయిపోయింది. కాబట్టి ఒకవేళ ఈ రూల్ అనేది స్టార్ట్ అవుతే క్యాప్ ఎగ్జంప్ట్ పిటిషన్స్ కూడా అప్లికబుల్ అవుతుందా, లేదు ఓన్లీ ప్రస్తుతానికి క్యాప్ పిటిషన్స్కి మాత్రం కంపల్సరీ సర్టెన్ H1B అప్లికేషన్స్. మీరు చూడండి, ఇక్కడ అండర్లైన్ చేస్తే H1B క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్ ఫైల్డ్ అని చెప్పాడు అనమాట. అంటే క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్కి ఇది కంపల్సరీ ఫీ కట్టాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎంప్లాయరే కట్టాలి. కట్టి మీరు దాంట్లో క్లియర్గా నేను 2-3 స్క్రీన్ షాట్స్ పెడతా, చూసుకోండి. మీరు ఫీ కట్టిన తర్వాతనే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లాటరీలో అప్లై చేస్తున్నారనుకోండి, మీ లాటరీలో పికప్ అయింది. పికప్ అయిన తర్వాత మీరు H1B పిటిషన్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు మీ ఎంప్లాయర్ ఈ $103,265 కట్టి అప్పుడు H1B పిటిషన్ అప్లై చేయాలన్నమాట. ఓకే, ముందే చెప్తున్న వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చూసుకుందాం. ప్రొక్లమేషన్
దీనికి డిఫరెన్స్. ప్రొక్లమేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఇందాక చెప్పినట్టు బయట నుంచి ఎవరైనా లోపలికి వస్తుంటే నేషనల్ సెక్యూరిటీ అనే పేరు మీద క్రియేట్ చేసినటువంటిది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అది. సో బై ద వే కోర్ట్స్ అయితే దాన్ని కొట్టేసినాయి. ఇప్పుడు ఇది ఏంటంటే డిహెచ్ఎస్ ఫీ అనేది పెట్టారనమాట. ఫెడరల్ రూల్స్ ప్రకారం దీన్ని తయారు చేశారు. మీరు ఆలోచించండి, అప్పుడు కోర్టు అది కొట్టేసింది కదా, అంటే వాళ్ళు అంత సింపుల్గా మళ్ళీ కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయని వాళ్ళకి తెలియకుండా, కోర్టులు కొట్టేస్తాయని తెలియకుండా అయితే రూల్ ప్రిపేర్ చేయరు కదా. ఈసారి చాలా పకడ్బందీగా చేసి ఉంటారు, ఎందుకంటే ఇది అండర్ ఫెడరల్ రెగ్యులేషన్స్ ప్రకారం చేశారు అనేసి న్యూస్ పేపర్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎవరికి అప్లికబుల్ అవుద్దంటే చెప్పాను కదా, క్యాప్ సబ్జెక్ట్ ఎవరెవరైతే నెక్స్ట్ ఇయర్ లాటిల్లో అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఆ టైంకి నెక్స్ట్ మార్చికి కోర్టులు కొట్టేయకుండా ఏమి చేయకుండా ఉండుంటే అప్లికబుల్ అవుద్ది. ఒకవేళ ఈ లోపు కనుక కోర్టు ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుందనే తెలియదు. కానీ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు వేరే వీడియోలో డిహెచ్ఎస్కి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అయితే కనుక ఒకవేళ మన మెయిన్ టాపికే కోర్టు. ఓకే, కోర్టు అప్పుడు ఏం చెప్తుంది, ఇది అన్లాఫుల్ అని అన్నది అనుకోండి, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి అది అలా చెప్పింది. ఇప్పుడు డిహెచ్ఎస్ మీరు పెట్టడానికి లేదు, మళ్ళీ కాంగ్రెస్లో బిల్లు పెట్టి, ఎందుకంటే H1B వచ్చేసి ఇమిగ్రేషన్ లా అది. ఓకే, ఓపీటీ వచ్చేసి డిహెచ్ఎస్ డిస్క్రిషనరీ. సో అది ఇమిగ్రేషన్ లా కాబట్టి దానికి ఏమన్నా చేంజెస్ చేయాలి అంటే మీరు కంపల్సరీ కాంగ్రెస్లో బిల్లు పెట్టి చేయాలి అని కోర్టు ఒకవేళ చెప్తే ఈ ఫీ అనేది పోతుంది. లేదు కోర్టులు ఇది డిహెచ్ఎస్ డిస్క్రిషన్, వాళ్ళకి దీని మీద డెసిషన్ తీసుకునే రైట్ ఉంది, ఈ ఫీ పెట్టేటువంటి హక్కు ఉంది అని వాళ్ళు కోర్టులు భావిస్తే, డిహెచ్ఎస్ వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇది చేయొచ్చు, అదొక పెద్ద బాడీ కదా. సో వాళ్ళు ఇది చేయొచ్చు అనే రూల్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు వాళ్ళు. దాని ప్రకారం నేషనల్ సెక్యూరిటీ అనేది వాళ్ళ బాధ్యత. ఓకే, ఎవరిని కంట్రీలోకి రానియాలి, ఎవరు కంట్రీలో ఉంచాలి, ఎవరికి ఎవరి వల్ల థ్రెట్ లేకుండా ఉండాలి అనేది వాళ్ళ బాధ్యత. ఆ డిహెచ్ఎస్ కింద మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ డిస్క్రిషనరీ పవర్ ప్రకారం ఎస్ నో ప్రాబ్లం, మరి వాళ్ళు అన్ని రూల్స్ ఫాలో అయ్యారు కాబట్టి అది పెట్టుకునే అర్హత వాళ్ళకు ఉంది అని కోర్టు చెప్తే, నెక్స్ట్ ఇయర్ లాటరీలో ఎవరెవరైతే H1B అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కంపల్సరీ కట్టాలి. సో ఇది ఇప్పుడు ఎవరికి దెబ్బ అంటే స్టూడెంట్స్కి దెబ్బ, ఇండియా నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి దెబ్బ. ఎందుకంటే ఈ ఇయర్ ఇండియా నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు చేసుకోలేదు, ఎందుకంటే అందుకే ప్రొక్లమేషన్ అప్పట్లో దాంట్లో ఉంది కాబట్టి. మిగిలిన స్టూడెంట్స్ అంతా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఇండియా నుంచి అప్లై చేసుకోవడం వలన లోకల్లో ఉన్న స్టూడెంట్స్ లక్కీ. సో ఈ ఇయర్ కూడా అలాగే ఫ్రాడ్ చేయడానికి ట్రై చేశారు, ఎందుకంటే జాబులు లేని వాళ్ళవి పికప్ అయినాయి, జాబులు ఉన్న వాళ్ళవి పికప్ కాలే. నాకే దగ్గర ఒక 15 to 20 మెంబర్స్ ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళ పని అంతే. ఎవరు అప్లై చేసినా ఇప్పుడు ఇది ఇండియా నుంచా అవుట్ సైడా ఇన్సైడా అనేది చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్పారంటే H1B క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్ ఎవరైనా సరే అప్లై చేస్తే వాళ్ళు $103,265 కట్టాలన్నమాట. సో ఈ $103,265 పాటు ఈ మామూలుగా జస్ట్ కంపల్సరీ ఫస్ట్ టైం కట్టేటప్పుడు 4,000 కట్టాల్సిందే. అది మీరు ఇంకా వేరే ఈ ఫీజులు అటార్నీ ఫీజులు అవన్నీ వేసుకొని అప్లై చేసుకున్నాక తీరా ఒకవేళ మనకి H1 రాకపోతే మరి డబ్బులు రిఫండ్ ఇస్తారా కంపెనీకి, దాన్ని క్లియర్గా ఎక్కడ రాయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ అటార్నీస్ ఇంకా దాన్ని వాళ్ళు డీపర్గా డిగ్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తారు. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలంటే ఇది కట్టాలన్నమాట. సో స్టూడెంట్స్కి ఇబ్బంది, నెక్స్ట్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది. సో ఒక సెక్షన్ ఆఫ్ H1Bని ప్రాపర్గా టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకు అంటే ఇంకా $103,000 అంటే ఇక మోస్ట్ ప్రాబబులీ హై అండ్ డాక్టర్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే అంటే ఇప్పుడు వీళ్ళ మీద గవర్నమెంట్ ఇప్పుడు రీసెర్చర్స్ ఉంటారు కదా, కెమికల్ రీసెర్చర్స్ అనో లేకపోతే ఇంకా ప్రొఫెసర్స్ అనో, టాప్ అండ్ శాలరీస్ తీసుకునే వాళ్ళనో, మిలిటరీకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళనో, మిలిటరీ రిలేటెడ్ అట్లాంటి వాళ్ళ హై స్కిల్స్ టాప్ స్కిల్స్ వాళ్ళని తీసుకురావాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి కట్టి పెట్టుకుంటారు. అదర్ దెన్ దట్ కంపెనీస్ గూగుల్ కానీ మెటా కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ AI ఇంజనీర్ వీడు టాపు, ఇతని వల్ల మనకి యూజ్ ఉంది కంపల్సరీ, సో ఇతనికి మనం $1,00,000 పెట్టినా నష్టమేం లేదు అనుకుంటే అప్లై చేయొచ్చు. హవెవర్ ఇంకొకటి ఏంటంటే పిటిషను వేసేటప్పుడు కట్టాలి, లాటరీ అప్లై చేసి లాటరీకి పెట్టేటప్పుడు కాదు కాబట్టి అందరూ ఏంటంటే లాటరీలో అయితే అప్లై చేస్తారు. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత చూద్దాంలే మన పిటిషన్ వేసే టైంకి రూల్స్ మారబోతాయా, కోర్టు తీసుకురాబోతుందా,
అనేసి అని అనుకుంటే అట్లా అప్లై చేసేటువంటి ఛాన్స్ ఉంది. కానీ పిటిషన్ మాత్రం ఖచ్చితంగా ఆ రూలు 103,000 ఉంటే చేయటం అయితే అప్లై చేయడం అయితే చాలా కష్టం. క్యాప్ ఎగ్జామ్ట్ పిటిషన్స్ దీనికి మళ్ళీ సబ్జెక్ట్ కాదు, అంటే క్యాప్ ఎగ్జామ్ట్ వాటికి 103 కట్టక్కర్లేదు. సో దీన్ని బట్టి చూస్తే టార్గెట్ మాత్రం కంపల్సరీ 2027 లాటరీ అని నాకైతే అనిపిస్తుంది. మరి ఎక్స్టెన్షన్స్ పరిస్థితి ఏంటి, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ 103,000 కట్టకుండానే ఎక్స్టెన్షన్ టైట్ చేశారు. ఓకే, ప్రాపర్ జాబ్ ఉంటే తప్ప ఎక్స్టెన్షన్లు ఇవ్వట్లేదు. చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అయినా సరే సేమ్, ప్రాపర్ జాబ్ ఉంటే తప్ప ఇవ్వట్లేదు. ఓపీటీ స్టెమ్ ఓపీటీ హార్డ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైనా H1 అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ప్రాపర్ జాబ్ ఉండాలి. ఇంతకుముందు ఇప్పుడు ప్రాపర్ జాబ్ ఉంది, ప్రాపర్ జీతం వస్తుంది, ఫైన్, నో ప్రాబ్లం. కానీ ఇంతకుముందు మీరు ఏమైనా ఇది శాలరీలు సరిగ్గా మెయింటైన్ చేయక ఇలాంటివి అంటే మాత్రం ఎక్స్టెన్షన్స్ కూడా రావట్లేదు. అంటే అన్ని రకాలుగా విపరీతంగా టైట్ అయితే చేసేసారు అనమాట. సో అది మెయిన్ 103,000కి సంబంధించి. దీనికి ఒకవేళ ఈ 30 days తర్వాత కామెంటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మరి స్టార్ట్ చేస్తారా చెయ్యరా, ఇప్పటివరకు అయితే వీళ్ళు ఎక్కడ వెనకాడలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా అవుతుంది ఖచ్చితంగా. దీన్ని ఫాలోడ్ బై ఓపీటీ కూడా ఎప్పుడో వచ్చి మీద పడుతుంది. బట్ ఏంటంటే ప్రిపేర్గా ఉండటం బెటర్ అనమాట. ఎక్స్టెన్షన్స్ ఆల్రెడీ H1 ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇది కనుక స్టార్ట్ అయితే ఆల్రెడీ H1 ఉన్న వాళ్ళు లక్కీ ఫెలోస్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని తీసుకోవడం, కొత్త వాళ్ళని తీసుకోవడం కుదరదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ జాబ్లు అయితే సేఫ్గా ఉంటాయి నేను అనుకున్నా. మీరే అనుకుంటారో కింద కామెంట్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.